ఫోన్కి అడిక్ట్ అయిపోయారా? అయితే ఒక్క నిమిషం సంతోషం కోసం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటారు, ఫోన్ అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. కానీ అది స్లోగా మీ బ్రెయిన్ని పాయిజన్ చేస్తుంది. సో మీరే ఆలోచించండి. ఇంతకుముందు టార్గెట్ ఉండేది, ఫోకస్ ఉండేది, చదువు మీద, జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది? రూమ్ లాక్, లైట్స్ ఆఫ్, ఫోన్ ఆన్, ఇంకా లైఫ్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఫోన్ అలవాటు వల్ల ఇలా అవుతుంది. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు నేను ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఫోన్ ఎడిక్షన్. సో ఈ మధ్య అన్ని యూత్లో చూసి ఉండొచ్చు. ఏంటంటే అందరి చేతిలో మొబైల్ వచ్చేసింది, ఇంటర్నెట్ వచ్చేసింది. సో ఈ ఈజీగా వీడియోస్ చూడడము, వీడియోస్ దొరకడము, ప్రతి దాంట్లో ఈవెన్ మీరు రీల్స్లో చూడండి, షార్ట్స్లో చూడండి, ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా, దేంట్లో చేసినా ఈ ఫోన్ కంటెంట్ అనేది ఈజీగా దొరికిపోతుంది. సో దీనివల్ల ఏమైపోయిందంటే మన యూత్స్ అందరూ, అబ్బాయిలు ఉండని అమ్మాయిలు ఉండని, చాలా ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇలా ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల మన మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయని దాని గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను ఒక కేసు గురించి చెప్తాను. రీసెంట్గా నా దగ్గర ఒక కేసు వచ్చింది. అంటే ఒక 30 years అబ్బాయి అండి. సో మంచి ఐటీ ఎంప్లాయీ, అంటే మంచి జాబ్లో ఉన్నాడు. ఐఐటీలో చదివాడు. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్, అన్ని దాంట్లో ఫస్ట్. మంచి ఒక మంత్లీ 3 lakhs ఉండే ప్యాకేజ్లో జాయిన్ అయ్యాడు. సో ఇనీషియల్గా అన్ని పనిలో ఫోకస్ ఉండేది, అంతా మంచిగా చేసింది. కానీ ఇప్పుడు నా దగ్గర ఎందుకు వచ్చాడంటే డిప్రెషన్ కోసం వచ్చాడు. సార్ నా జాబ్ పోయింది, నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు, డిప్రెషన్లో వెళ్ళిపోయినా అని దాని ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అప్పుడు నేను హిస్టరీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే, ఇనీషియల్గా ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి చదువు అని ఫోకస్గా ఉండే. కానీ జాబ్ దొరికినాక కొంచెం రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయినాక ఏంటంటే రాత్రి పెట్టేప్పుడు ఒక్కడే ఉంటున్నాడు మెట్రో సిటీలో. ఈవినింగ్ రాత్రి అవ్వగానే ఏం చేయాలో అర్థం కాక ఏమైంది, ఫోన్ కాడ అలవాటు అయిపోయిండు. సో దాంతోపాటు ఏంటంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండే. ఈవెన్ గర్ల్ ఫ్రెండ్లో ఆయన ఒక రిలేషన్షిప్లో ఉండే, సెక్షువల్ కాంటాక్ట్లో ఉండే. ఇనీషియల్గా సెక్షువల్లీ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసేది. కానీ గ్రాడ్యువల్గా ఫోన్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే ఆయన ఫోన్లో ఎలా ఉండే, లైక్ అమ్మాయి మంచి విగ్ లాగా, అంటే మంచి బ్రౌన్ హెయిర్స్, సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అలాంటి బ్రౌన్ హెయిర్స్ వేయడం స్టార్ట్ చేసిండు. దాంతోపాటు ఇంకేం స్టార్ట్ చేసిండంటే డిఫరెంట్ పొజిషన్. ఇప్పుడు ఫోన్లో చూసి ఈ పొజిషన్లో ట్రై చేద్దాం, ఈ పొజిషన్లో ట్రై చేద్దాం, ఇలా కొట్టి ట్రై చేద్దాం, ఏదో రకరకంగా ఓరల్గా ట్రై చేద్దాం, ఏదో పిచ్చి పొజిషన్, పిచ్చి అన్నీ స్టార్ట్ చేసిండు. ఇవన్నీ వల్ల ఆ గర్ల్ ఫ్రెండ్కి ఏంటంటే చిరాకు వచ్చేసి వదిలేసి వెళ్ళిపోయింది. సో అక్కడ ఒక డిప్రెషన్ వచ్చింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే ఆయన ఆఫీస్లో కూడా మధ్యాహ్నం టైంలో ఫ్రీ ఉన్నప్పుడల్లా ఫోన్ చూడడం స్టార్ట్ చేసిండు. ఇలా ఫోన్ చూడడం స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఆయన జాబ్ మీద కూడా ఫోకస్ తగ్గిపోయింది. సో ఫైనల్ డే ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, కంపెనీకి చాలా కోట్లు లాభం వచ్చే ప్రాజెక్టు, అది సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేసే టైంలో ఏంటంటే 2 రోజులు మొత్తం ఆయన ఫోన్లోనే ఉన్నాడు. ఆ ఫోన్లోనే ఉండడం వల్ల ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయలేకపోయాడు. ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంప్లాయీ. కానీ ఈ ఫోన్ ఎడిక్షన్ వల్ల ఏమైపోయిందంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయక ఇంకా జాబ్ని తీసేసారు. సో ఇలా తీయడం వల్ల ఏంటంటే ఆయన డిప్రెషన్లో వెళ్ళిండు. సో ఇలా ఒక మంచి బ్రైట్ స్టూడెంట్, మంచి జాబ్ చేసే అబ్బాయి కూడా ఫోన్ ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం సర్వనాశనం అయిండు. సో దీనికి రీజన్ ఏంటంటే జనరల్గా ఫోన్ చూడడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అది మనకు ఒక ప్లెజరు, సంతోషము, అలవాటు, అంటే ఒక డ్రగ్స్ తీసుకున్నట్టండి. సో డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో ఫస్ట్ కొంచెం తీసుకుంటాం. ఈవెన్ ఆల్కహాల్ కూడా, మందు ఫస్ట్ ఒక పెగ్ తీసుకుంటాం, కొన్ని రోజుల తర్వాత 2 పెగ్, కొన్ని రోజుల తర్వాత బాటలు. సో ఇలా మెల్లగా అలవాటు అయినట్టు ఫోన్ కూడా అలవాటు అయిపోతుంది. ఫోన్ కూడా మీ బాడీకి అడిక్ట్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి బయటకు రాలేరు. సో బయటకు రాలేని పరిస్థితుల్లో ఏమైపోతుందంటే మన యూత్లో జాబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఫోకస్ ఉండట్లేదు, స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఈవెన్ పెళ్ళి మీద, గర్ల్ ఫ్రెండ్ మీద, సెక్స్ మీద ఏం ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఇవన్నీ దానికి రీజన్ ఏంటి? ఫోన్ ఎడిక్షన్. సో దీని నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి అంటే
చూడండి, తప్పు కాదు. కానీ ఎప్పుడో ఒకసారి చూడడము ప్రాబ్లం లేదు. కానీ రెగ్యులర్గా దాన్ని అలవాటు, హ్యాబిట్‌గా మార్చుకోవడం తప్పండి. సో, దాని నుంచి బయటకు రావాలంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, మెడిటేషన్ చేయాలి. మిమ్మల్ని బిజీ పెట్టుకోండి ఏదో ఒక పని మీద. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువులోనో, వర్క్‌లోనో, దేంట్లోనో కంప్లీట్‌లీ బిజీగా పెట్టుకోండి. ఒక మంచి కంపెనీ పెట్టుకోండి, ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళండి, ట్రిప్ వెళ్ళండి. సో, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతదంటే మీరు ఫోన్ అడిక్షన్ నుంచి బయటకు రావచ్చు. సో, మీరు గిట్ట ఫోన్‌కి అలవాటు పడ్డారనుకోండి, దీని నుంచి బయటకు రావడం చాలా కష్టము.